రామ్ నారాయణ రామ్. మనలో ఇప్పటికీ మానవత్వ భావన పూర్తిగా మేల్కొనలేదు. మానవత్వ భావన కలిగే సమయం జీవులందరిలో ఏకత్వం కలిగినప్పుడు మాత్రమే. మన చిన్న భూమిని ఈ భూమి మిగిలిన భాగంతో కలిపితే ఈ భూమి మొత్తం ఒక ఇంటిగా మారిపోతుంది. భూమిని విభజించలేము, అదే విధంగా నీతిని కూడా విభజించలేము. ఏర్పడిన విభజనలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నవి. కాగితాలు, అక్షరాలు ఈ గందరగోళాన్ని ఇంకా పెంచేశాయి. ఆ రోజు ఎప్పుడొస్తుంది? మొత్తం భూమి ఒకటై ఒకే దేశంగా మారే రోజు ఎప్పుడు? మనం ఏ పని చేసినా అది ఒక సేవకుడిగా చేయాలి. ఆ భావన కలిగితే ఏ పని చేయడంలో కూడా సందేహం ఉండదు. భూమి ఎక్కడైనా ఒక చెట్టు నాటితే అది మన సొంత భూమిలోనే నాటినట్లు అనిపిస్తుంది. దేశభక్తి, ఏకత్వం, ఆత్మజ్ఞానం లేకపోతే ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలు రావు. మన భావనలు ఒక సంకుచిత మనస్తత్వంలో చిక్కుకుపోయాయి. పెద్ద పెద్ద మాటలతో మాత్రమే ఏమీ సాధించలేం. సాంస్కృతిక ఒత్తిడుల వల్ల మన ఆలోచనలు అన్నీ కట్టుబాట్లలో పడ్డాయి. ఏమీ చేయకుండా పదవి పట్ల మోజు, పేరు, పార్టీకి ప్రాముఖ్యత ఇస్తూ అన్నీ వృధా చేయబడుతున్నాయి. మన మనసు విశాలంగా ఉంటే, ప్రపంచ మంగళానికి సంబంధించిన ఆలోచన ఉంటే అన్నీ సులభంగా జరుగుతాయి.